అయితే భక్సింగ్ అన్న మహిమలో పిలువబడ్డప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఏది అన్న సమాధి పెట్టే బయటికి తేక ముందు అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్ పెట్టేసేసిండు. ఏం రూల్ అంటే ఎవ్వరు కూడా సేవకులు తప్ప, సేవకులు అది పెద్ద సేవకులు చిన్న సేవకులు కాదు, పేర్లు చదివిన వీళ్ళు తప్ప ఎవ్వరు ఆ తాడు దాటి లోపలికి రావద్దు. ఇక్కడ ఇది ఉన్నాయి చూడు, ఇది మన మధ్యలో కాలమ్స్ ఉంటాయి చూడు, బ్రదర్స్ కు మధ్యలో సిస్టర్స్ కు మధ్యలో అవన్నీ చెక్కయి, మీరు గమనించారు, చెక్కయి అనమాట. అవి పిల్లర్స్ ఉంటాయి చూడు, రౌండ్ పిల్లర్స్, అవి చెక్కయి అనమాట. అవి గమనించి కొద్ది కొట్టి చూడండి, చెక్కని అర్థమవుతుంది. చూడాలి, టెస్టింగ్ చేయాలి. మీరు ఎప్పటికీ పోతున్నామా వస్తున్నామా అని ఉండదు. చెక్కదా, ఇనుపదా, ఐరన్దా, ఏంది ఏం సంగతి అని స్టడీ చేస్తుండాలి. లాస్ట్కి ఏం చేసిందంటే అక్కడికి తాళ్ళు కట్టేసేసిండు. అన్నీ ఆల్ ఇండియా నుంచి లక్షల మంది వచ్చిండ్రు. వచ్చాను స్ట్రిక్ట్ అనౌన్స్మెంట్ చేసేసిండ్రు. భక్సింగ్ అన్న తమ్ముని కొడుకు వచ్చిండు సమాధి కాడికి. భక్సింగ్ అన్న తమ్ముని కొడుకు వచ్చాను. దాని తర్వాత జరిగిన విషయం ఎవ్వరు ముట్టొద్దని చెప్తుండ్రు, రావద్దన్నారు. ఇప్పుడు దాదాపు 25 ఏళ్ళ కింద అంటే అప్పటికి నేను ఇప్పుడు 65 ఏళ్ళ 61 ఏళ్ళు అంటే అప్పటికి నేను ఎంత 35 years కదా, 35 అంతే కదమ్మా. ఇప్పుడు 61 అంటే నేను కూడా గట్టిగానే ఉన్నా. అప్పుడు నాకు షుగర్ లేదు, బాడలేదు, ఏం లేదు, గట్టిగా ఉన్నా. మనం కూడా నా మనసులో అనుకున్నా, మీరు చెప్తారా నేను చూసుకుంటా అనుకొని ఇట్లా రెడీ కాగానే జంప్ వేసుడు వచ్చి పట్టుకున్నాడు. నిజంగా చెప్తున్నా, నేను అదృష్టం దొరకదండి ఇది. అంతే. ఇక లాంగ్ జంప్ లో నేను కూడా ఉన్నా. నాకు లాంగ్ జంప్ వస్తుంది, హై జంప్ వస్తుంది, అన్ని వస్తాయి. స్పోర్ట్స్ మ్యాన్. ఫుట్బాల్ వస్తుంది, కబడ్డీ వస్తుంది, బాస్కెట్ బాల్ నేను ఆడినంత చాలా కష్టం. అంత పర్ఫెక్ట్ ప్లేయర్ ని నేను. మీరు అనుకుంటుండ్రేమో, అంకులే అనుకుంటుండేమో. నా చరిత్ర మీకు తెలుసుకోవాలంటే కరెక్ట్. ఒకసారి ఏంటంటే జకరియా కొడుకు బాగలేడు, అపోలో హాస్పిటల్లో ఉన్నాడు. జకరియా కొడుకు బాగలేకుంటే సతీష్, నేను ఇంకొకరు పోయినాం అన్నమాట. అప్పుడు నా క్లాస్మేట్ కలిసింది అక్కడ. నా సంగతి అప్పుడు సతీష్ చెప్పిండు. అర్థమవుతుంది, వాస్తవం చెప్తున్నా. అంటే ఏదన్నా పడతాడని కాదు, ప్రభుని బట్టి పడుతున్నా అనండి. ఏమన్నా చేయండి. కాబట్టి పోయినా మంచిగా పట్టుకొని కొద్ది దూరం పోయినాక ఆయన నాకు తృప్తి అయిపోయింది. ఇక పబ్లిక్ చాలా అయిపోయిండు, నాకు అవకాశం దొరకలే. ఓకే, దాని తర్వాత ఆడ వరకు సమాధి అయిపోయాక ఆడ ఉండి చాలా మంది గేట్ బంద్ చేసిండ్రు, మెయిన్ గేట్. ఎందుకంటే లోపలికి చాలా మంది వచ్చిన తర్వాత సరిపోదని బంద్ చేసి అందరూ రోడ్ల మీదనే ఉండే, మొత్తం రోడ్ల మీదనే ఉండే. మంచిగా సమాధి జరుగుతూ వస్తుంది. ప్రభు మార్గమే.